ఏఐ, ఏఐ, ఏఐ మనం ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఇదే మాట. అసలొక మెషిన్ని, ఒక యంత్రాన్ని తెలివైనదిగా చేయడం అంటే ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. ఓకే, యంత్రాల గురించి మాట్లాడే ముందు ఒక్క క్షణం వాటిని పక్కన పెడదాం. ముందు మన గురించి ఆలోచిద్దాం. మనలో ఒకరిని చూసి అబ్బా, ఎంత తెలివైన వాళ్ళు అని ఎప్పుడంటాం? ఎందుకంటాం? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందంటే చాలు, ఏఐని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో, మన మొదటి భాగం మన స్వంత ఇంటెలిజెన్స్, అంటే మన హ్యూమన్ బ్లూ ప్రింట్ అనమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఒరిజినల్ ఏంటో తెలియాలి కదా. అందుకే మన ప్రయాణం మన బ్రెయిన్ నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే కష్టమైన పజిల్ సాల్వ్ చేయడం, ఏదైనా కొత్త విషయాన్ని టక్కున నేర్చేసుకోవటం, చాలా వస్తువుల్ని చూసి వాటి పేర్లను గుర్తుపెట్టుకోవటం, ఇవన్నీ గమనించడం, అర్థం చేసుకోవటం, ఆపై సరైన స్మార్ట్ డిసిజన్స్ తీసుకోవటం, వీటినే మనం ఇంటెలిజెన్స్ అంటాం. ఇవి జస్ట్ స్కిల్స్ కాదు, మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో చెప్పే పద్ధతులు. మనం ఆలోచిస్తున్నామని సింపుల్గా అంటాం, కానీ మన బ్రెయిన్లో యాక్చువల్గా ఒక ప్రాసెస్ నడుస్తుంటుంది. అదేంటంటే ఈ 5 స్టెప్స్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, తర్వాత దాన్ని ఎనలైజ్ చేస్తుంది, ఆ తర్వాత దాన్ని స్టోర్ చేసుకుంటుంది, దీని బేసిస్ మీద ఒక డెసిషన్ తీసుకుంటుంది, ఫైనల్గా యాక్షన్ తీసుకుంటుంది. ఇదే మన ఆలోచనకి ఫ్రేమ్వర్క్. మరి మెషిన్స్ దీన్నే ఎలా ఇమిటేట్ చేస్తాయో చూద్దాం. రైట్, ఇక రెండో భాగం యంత్రాలకు ఆలోచించటం నేర్పించటం, అదే కృత్రిమ అనుకరణ. సో మన థింకింగ్ ప్రాసెస్ ఏంటో మనకొక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ని ఒక మెషీన్లోకి ఎలా తీసుకురావచ్చో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అల్టిమేట్ గోల్ ఇదే, మన ఇంటెలిజెన్స్ని మెషీన్స్లోకి తీసుకురావటం, మనలాగే ఆలోచించే, మనలాగే నేర్చుకునే ఒక ఆర్టిఫిషియల్ మైండ్ని క్రియేట్ చేయడం. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది కదూ, కానీ దీని వెనకున్న కోర్ ఐడియా మాత్రం ఇది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఏంటంటే మనుషులు ఎలాగైతే నేర్చుకుంటారో, ఆలోచిస్తారో, నిర్ణయాలు తీసుకుంటారో అలాగే మెషీన్స్కు కూడా నేర్పించడమన్నమాట. ఇక్కడ కీవర్డ్ అనుకరణ అంటే ఇమిటేషన్. ఇది కేవలం లెక్కలు చేయడం, క్యాలిక్యులేషన్స్ చేయడం కాదు, అంతకు మించి మనుషుల్లా మాట్లాడటం, మన స్పీచ్ని అర్థం చేసుకోవడం, మనం చూసినట్టు ఇమేజెస్ని రికగ్నైజ్ చేయడం, డేటాను చూసి దాన్నుంచి నేర్చుకోవడం, ప్రాబ్లం సాల్వ్ చేయడం, చివరికి మనలాగే వస్తువుల్ని కదిలించడం, ఇలాంటి కాంప్లెక్స్ పనుల్ని మెషీన్స్తో చేయించడమే అసలైన ఛాలెంజ్. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఏమైనా మ్యాజిక్కా? అస్సలు కాదు. దీని వెనక ఉన్నదంతా కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ఆల్గరిథమ్స్. ఇవేం చేస్తాయంటే కొంచెం పెద్ద మొత్తంలో డేటాని తీసుకుని దాన్ని అనలైజ్ చేస్తాయి, అందులో ఉన్న ప్యాటర్న్స్ని కనిపెట్టి ఆ ప్యాటర్న్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయి, అంతే. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. మనం మాట్లాడుకునేదంతా ఇమిటేషన్ గురించి, అంటే అనుకరణ, అంతేకాని స్పృహ గురించి కాదు. ఏఐకి మనలాగా ఫీలింగ్స్, ఒక పర్సనాలిటీ, అంటే ఒక సొంత వ్యక్తిత్వం లాంటివి ఉండవు. ఇదంతా ఒక పనిని చేయడం గురించి, స్వీయ అవగాహన గురించి కాదు. ఓకే, మూడో భాగానికి వచ్చేసాం. మనకు ఏఐ ఎందుకు అవసరం అంటే, మనమిదంతా క్రియేట్ చేస్తున్నాం, చాలా బాగుంది, కానీ అసలు ఎందుకు? మనకు దీనివల్ల ఉపయోగమేంటి? ఇది మన లిమిట్స్ని దాటడానికి ఎలా హెల్ప్ చేస్తుంది? ఎందుకంటే మనకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. మనం పనులను మనుషుల కంటే చాలా వేగంగా చేయలేం, అలసిపోతాం. కానీ ఏఐ అలా కాదు. ఇంకా బోరింగ్ కొట్టే పనులు, అంటే రిపీటేటివ్ టాస్క్స్ చేయడం మనకు నచ్చదు, కానీ ఏఐ చేస్తుంది. చాలా పెద్ద మొత్తంలో డేటాని మనం హ్యాండిల్ చేయలేం, కానీ ఏఐ చేస్తుంది. అంతేకాదు, మనకంటే తప్పులు తక్కువ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా మనుషులకు రిస్క్ ఉండే పనులను కూడా ఏఐ సేఫ్గా చేయగలదు. సరే, ఇప్పుడు నాలుగో భాగానికి వద్దాం. మన చుట్టూ ఉన్న ఏఐ అంటే మనకు కనిపించేవి, మనకు తెలియకుండానే పనిచేసేవి. చాలామంది ఏఐ అంటే ఏదో ఫ్యూచర్ టెక్నాలజీ అనుకుంటారు, కానీ అసలు నిజమేంటంటే అది ఆల్రెడీ మన లైఫ్లో ఉంది. చాలాసార్లు మనకు తెలియకుండానే మన పనుల్ని ఈజీ చేస్తుంది. ఉదాహరణకు, మనం ఫోన్లలో సిరితో గానీ అలెక్సాతో గానీ మాట్లాడుతుంటాం కదా. మనం చెప్పింది విని, అర్థం చేసుకుని అది రిప్లై ఇస్తుంది. దీని వెనుక ఉండేదే ఏఐ. దాన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు.
అంటే ఇది కేవలం కమాండ్స్ తీసుకోవడం కాదు, మన భాషను నిజంగా అర్థం చేసుకోవడం. ఇంకో ఉదాహరణ గేమ్స్. చెస్ లాంటి గేమ్స్లో ఒక ఏఐ కొన్ని సెకండ్ల టైంలో లక్షల కొద్దీ మూవ్స్ని యానలైజ్ చేయగలదు. ఇది జస్ట్ రూల్స్ ఫాలో అవ్వడం కాదు, ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్స్ని కూడా ఓడించగల స్ట్రాటజిక్ థింకింగ్ అన్నమాట. ఇదింకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏఐ ఇప్పుడు క్రియేటివ్ ఫీల్డ్లోకి కూడా వచ్చేసింది. స్టోరీలు రాయటం, మ్యూజిక్ కంపోజ్ చేయడం, ఆర్ట్, పెయింటింగ్స్ గీయడం ఇలాంటివి కూడా చేస్తోంది. అంటే మెషీన్స్ కేవలం లాజిక్తోనే పనిచేస్తాయనే మాట పాతదైపోయిందనమాట. ఇక సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఆటోమేటెడ్ విమానాలు, వీటి గురించి మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ ఏఐ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సెన్స్ చేసి వాటికవే దారి కనుక్కుంటున్నాయి. ఇది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కాదు, మన ఫిజికల్ వరల్డ్ని యాక్టివ్గా మారుస్తున్న టెక్నాలజీ. సరే, ఇక చివరి భాగానికి వచ్చేద్దాం. ఇంటెలిజెన్స్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఒక కొత్త భాగస్వామ్యం. ఏఐ ఇంతలా డెవలప్ అవుతున్నప్పుడు మనుషులకి, మెషీన్స్కి మధ్య రిలేషన్ ఎలా మారబోతోంది? ఇది ఒక పోటీగా మారుతుందా, లేక ఒక పార్ట్నర్షిప్గానా? ఫేమస్ డేటా సైంటిస్ట్ జెరమీ హోవర్డ్ ఒక మాట అంటారు: మీ చుట్టూ ఉన్న కంప్యూటర్ల ప్రవర్తనను మార్చబోయే ఈ ఫీల్డ్ గురించి తెలుసుకోండి. అది మీరు అనుకుంటున్న దానికంటే చాలా త్వరగా జరగబోతోంది. ఆ మార్పు ఆల్రెడీ మొదలైపోయింది. ఫ్యూచర్ని చూసేందుకు ఒక మంచి పదం ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్. ఇది మనుషుల్ని రీప్లేస్ చేయడం గురించి కాదు, మన స్కిల్స్ని, మన కేపబిలిటీస్ని ఇంకా పెంచడానికి మెషీన్స్ని వాడటం గురించి. సింపుల్గా ఒక క్యాల్క్యులేటర్ మన మ్యాథ్స్ స్కిల్స్ని ఎలా పెంచిందో, ఏఐ మన ఆలోచనా శక్తిని పెంచుతుంది. ఇది కాంపిటీషన్ కాదు, కొలాబరేషన్. సో ఏఐ మన రోజువారీ జీవితంలోని ప్రతి వస్తువులోకి వచ్చేస్తున్న ఈ రోజుల్లో ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్కు కూడా ఇంటెలిజెన్స్ వస్తే అది ఎలా ఉంటుంది? ఆలోచించండి.